పరిశుద్ధం మహోన్నత దేవన్ పరమెంగుం విళంగుం మహేష్. ప్రభునందు ప్రియులారా, 119వ కీర్తన దాదాపుగా 7 మాటలు మనము చదువుకున్నాం. 119వ కీర్తనలో 119వ కీర్తన మీద దావీదు రాసిన కీర్తన అని వ్రాయబడలేదు కదా. కాబట్టి ఆ కీర్తన ఎవరు రాశారో తెలియదు. కానీ కీర్తనను మనం చదువుతున్నప్పుడు అది ఎవరు రాశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది బబులోను చెర కాలములో ఈ కీర్తన రాశారని అనేక మంది బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. అనగా ఈ కీర్తనను ఎజ్రా రాశాడని, ఈ కీర్తనను నెహెమ్యా రాశాడని, ఈ కీర్తనను దానియేలు కూడా రాశాడని కొందరు వారి రచనా శైలిని బట్టి కూడా చెప్తున్నారు, కాలాన్ని బట్టి కూడా చెప్తున్నారు. అయితే ఈ కీర్తన దావీదు రాశాడు అనటానికి అనేకమైన రుజువులు ఉన్నాయి. ప్రియులారా, ఈ కీర్తనలన్నిటిలో కంటే పెద్ద కీర్తన, పొడవైన కీర్తన. పొడవైన కీర్తన అంటే అప్పుడప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. నా యొక్క పొడుగు 176 సెంటీమీటర్లు. ఎందుకంటే సెలక్షన్స్కి వెళ్ళేటప్పుడు రాసేవాడిని పొడుగు ఎంతంటే 176 సెంటీమీటర్లు అని రాసేవాడిని. దీనిలో ఉన్న వచనాలు కూడా 176. అలా గుర్తుపెట్టుకున్నా నేను. 176 వచనాలు ఉన్నాయి దీంట్లో. అంటే అది పొడవైన కీర్తన, దీర్ఘమైన కీర్తన. అయితే ఒకేసారి రాయబడిన కీర్తన కాదు, కానీ ఆయా సందర్భాల్లో రాసి వాటిని సమకూర్చిన కీర్తనగా మనం చూస్తాం. బైబిల్లో మనము ఎక్కడైనా కూడా హెబ్రీ భాషకు సంబంధించిన అక్షరాలు చూడాలంటే ఈ కీర్తనలో మాత్రమే మనం చూస్తాం. మనకి ఇంగ్లీష్లో అక్షరాలు 26 ఉన్నాయి. అయితే హెబ్రీలో 22 అక్షరాలు ఉన్నాయి. ఈ 22 అక్షరాలు 119వ కీర్తనలో ఉన్నాయి. ఈ 119వ కీర్తన ఒక్కొక్క భాగాన్ని, అనగా 8 వచనాలు కలిపి ఒక భాగం, మరలా 8 వచనాలు కలిపి ఒక భాగం, అట్లాగా 22 భాగాలు చేయబడింది ప్రియులారా. అనగా మొదటి అక్షరం హెబ్రీ భాషలో అలెఫ్ అని రాయబడింది. చూడండి, 119వ కీర్తన పైన ఏమని రాయబడింది? అలెఫ్ అన్నాడు. అదే మొదటి అక్షరం. హెబ్రీ భాషలో మొదటి అక్షరము అలెఫ్, అనగా ఏ అనుకుందాం. తర్వాత బి అంటే కింద 8 తర్వాత 9వది చదివేటప్పుడు బేత్ అని వచ్చింది, అది బి అనుకుందాం. అలాగా ఏబిసిడీలు ఎలాగా 26 ఉన్నాయో అలాగే గ్రీకు భాష అక్షరాలు 22 ఉన్నాయి. ఆ అక్షరాలన్నీ వరుసగా అక్రాస్టిక్ అంటారు, అనగా ఒకదాని తర్వాత ఏబిసిడి ఎలాగా వరుసగా రాయబడ్డాయో 8 చరణాలు కలిపి ఒక భాగంగా, మరొక 8 చరణాలు కలిపి ఒక భాగంగా, అట్లాగా 8 × 22 176 వస్తుంది ప్రియులారా. అంటే 22 అక్షరాలని అక్కడ వరుసగా అలాగా రాశాడు ప్రియులారా. అయితే ఈ కీర్తన దావీదు రాశాడు అనటానికి కొన్ని ఆధారాలు మనము చూడవచ్చు. నిజంగా దావీదు 116వ కీర్తన 16వ వచనములో తన గురించి ఏమని సెలవిస్తాడంటే, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అంటాడు. అనగా దావీదు తను సేవకుడని చెప్పాడు. అలాగే 86వ కీర్తనలో కూడా నేను నీ సేవకుడను, నన్ను సంతోషింపచేయుము అని మాట్లాడుతున్నాడు ప్రియులారా. అనగా దేవునితో తను మాట్లాడే విధానం ఎలాగా తెలియచేస్తున్నాడంటే, నేను నీ సేవకుడను అని తెలియచేస్తున్నాడు. అయితే ప్రియులారా, 119వ కీర్తనలో దాదాపు అనేక సార్లు
నేను నీ సేవకుడను, నేను నీ సేవకుడను, నన్ను రక్షించుము అని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. దీనిని బట్టి దావీదు వ్రాశాడు అనడానికి ఒక ఆధారం మనకు. ఎందుకంటే ఆయన రచనా శైలిలో మిగిలిన వారు ప్రవక్తలు ఎజ్రా కానీ, నెహెమ్యా కానీ, దానియేలు కానీ, వీరు రచనా శైలిలో నేను సేవకుడును అని చెప్పిన సందర్భాలు ఎక్కడా మనం గమనించాం. కాబట్టి దావీదును దేవుడు అలాగే ఏమని మాట్లాడాడు? నా సేవకుడు, నేను కోరుకొనిన నా సేవకుడు అన్నాడు. అలాగే దావీదు కూడా నేను నీ సేవకుడనని ఒకరికొకరు చెప్పుకుంటున్నటువంటి సందర్భాలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, ఇంకా ఆధారాలు మనం వెతికి చూస్తే 46వ వచనం చూడండి. 119వ కీర్తన 46వ వచనంలో ఏమన్నాడండి? సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గూర్చి నేను మాట్లాడేదను అంటున్నాడండి. అంటే రాజుల ఎదుట మాట్లాడే ధైర్యం ఎవరికి ఉందండి? ఒక రాజుకే ఉంటుంది కదా. కాబట్టి నేను రాజులతో మాట్లాడతాను, ఎవరెవరైతే నాతో సహచరులుగా ఉన్నారో, లేకపోతే పొరుగు రాజ్యాల వారు ఉన్నారో వారితో నేను నీ కట్టడల గురించి, నీ న్యాయ విధుల గురించి నేను ధైర్యంగా మాట్లాడతానని చెప్పగలిగిన ధైర్యం ఎవరికి ఉంది? ప్రియులారా, మిగిలిన వారు వారి ప్రభుత్వాల్లో పనిచేసిన వారే, ప్రవక్తగా మరి పనిచేసిన వారు ఉన్నారు, అధికారంతో పనిచేసిన వారు ఉన్నారు. కానీ రాజుగా పనిచేసినటువంటి అనుభవం ఎవరికి ఉందంటే ఒక దావీదుకే ఉన్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఈ కీర్తన రాశాడు అనటానికి మరొక కొన్ని ఆధారాలు ఏమిటంటే 39వ కీర్తనలో 12వ వచనం, 39వ కీర్తన 12వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకుము అంటూ దావీదు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను అన్నాడు. మా పితరుల వలె నేను పరవాసినై ఉన్నాను అన్న మాట మనం చూస్తున్నాం. అంటే దావీదు పరవాసి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే 119వ కీర్తన 19వ వచనం మనం చదివాం కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడండి? 119:19లో ఏమంటున్నాడు? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ప్రియులారా, ఆ మాటలు ఈ మాటలను మనం సరిపోల్చుకున్నప్పుడు ఈ కీర్తన దావీదు రాశాడు అనటానికి అనేకమైన ఆధారాలు మనకు కనపడుతున్నాయి. ప్రియులారా, ఎవరు రాశారో మామూలుగా అయితే దావీదు కీర్తన అని కీర్తనల మీద, అనేకమైన కీర్తనల మీద రాయబడి ఉంది. కానీ ఈ కీర్తన మీద దావీదు కీర్తన అని రాయబడలేదు. కానీ మరి రచనా శైలిని, కాలాన్ని, అలాగే ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కీర్తన దావీదు రాశాడనటానికి అనేకమైన రుజువులు ఉన్నాయి ప్రియులారా. అయితే ఈ 119వ కీర్తనలో 7 మాటలు మనం చదువుకున్నాం. ఆ మాటలు ఏమిటంటే, మరి ఈ కీర్తన ఒకవేళ దావీదు రాసినట్లయితే దావీదు అనుభవములో నేను అనేటువంటి మాటను ఉపయోగించాడండి. దావీదు అనుభవంలో నేను అన్నాడు. అంటే నేను దేవునితో సంబంధం ఎలా కలిగి ఉన్నానో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా ఆయన తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే 119 వచనములు ఏమన్నాడు? నేను భూమి మీద పరదేశిని అని జ్ఞాపకం చేసుకున్నాడు. మొట్టమొదటి నేను ఏమిటి చెప్పండి? నేను పరదేశిని, ఐ యామ్ ఏ స్ట్రేంజర్ అన్నాడు. ఐ యామ్ ఏ స్ట్రేంజర్. ఈ లోకములో పరదేశి అంటే ఏంటి? పరదేశి అంటే ఈ దేశము కానివాడు అన్నాడు ప్రియులారా. ఆదికాండములో అబ్రహాము గురించి రాస్తూ అబ్రహాము పరదేశిగా ఉన్నాడు, పరవాసం చేస్తున్నాడు అన్నాడు. ఎక్కడ? ఐగుప్తు దేశమునకు వెళ్ళినప్పుడు అబ్రహాము గురించి ఏమని రాయబడింది? అబ్రహాము ఆ దేశమందు పరవాసిగా ఉన్నాడు, పరదేశిగా ఉన్నాడు అన్నాడు. ఎందుకు పరదేశిగా ఉన్నాడంటే ఆ దేశము తనది కాదు. ఆయన వలస వెళ్ళాడు, ఆ దేశములో నివాసం ఉండటానికి వెళ్ళాడు. పరదేశులకు ఎలా ఉంటుంది చెప్పండి? పరదేశులకు కొన్నిసార్లు భూమిని
కొన్ని పరిగెరుకోవటం కోసం వదిలిపెట్టాలి, పరదేశులకు ఆశ్రయం ఇవ్వాలి. లేవియాకాండంలో చూస్తే నువ్వు ఒకవేళ ఈ దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళుతున్నావంటే ఈ దేశంలో ఉన్న పొలాన్ని అమ్ముకొని వెళ్ళటానికి వీల్లేదు. ఎవరికైనా కొంతకాలం ఇచ్చి మరలా ఆ సంవత్సరం వచ్చినప్పుడు మరలా ఆ భూమిని స్వాధీనపరచుకోవాల్సిందే తప్పితే ఎవరు కూడా ఆ భూమిని అమ్ముకొని వెళ్ళటానికి వీల్లేదు. అంటే ప్రియులారా, మరి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు ఆ దేశంలో వారు పరదేశులుగా పరవాసులుగా నివసిస్తారు. అందుకనే మరి ఆ దేశంలో మరి హేతు కుమారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి భూమి కావాల్సి వచ్చింది. భార్య చనిపోయింది. ఆదికాండం 23వ అధ్యాయంలో శారా చనిపోతే, అయ్యా నేను మీ మధ్య ఎలా ఉన్నానన్నాడండి, పరదేశిగాను పరవాసిగా ఉన్నాను. నా భార్యకు సమాధి చేయటానికి కూడా నాకేమి లేదు, స్థలం లేదు అన్నాడు ప్రియులారా. అంటే వారు ఆ దేశములో పరదేశులుగా నివసిస్తున్నారు. ప్రియులారా, అయితే దేవుని పిల్లలముగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, మనది ఈ దేశము కాదు. అంతే, మనము ఈ లోకంలో నివసిస్తున్న ఇళ్ళు, కార్లు, మేడలు, మిద్దెలు, ఆస్తిపాస్తులు, బంగారము అన్నీ సంపాదించుకున్నా, డబ్బు సంపాదించుకున్నా, పొలాలు స్థలాలు సంపాదించుకున్నా, మనము ఆలోచించవలసినది ఏమిటి చెప్పండి? మనది ఈ దేశము కాదు. మనది మరి ఏ దేశం? మనది పరదేశం. పాట పాడుకుంటాం ఏమని, పరదేశులము ప్రియులారా మన పురమి ఇది కాదు ఇప్పుడు అన్నాడు. ఇంకొక పాట కూడా ఉంది, ఏమిటి? పరలోకము నా దేశము, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా. ఆ లోకం ప్రియలోకం అన్నాడు, పరలోక పట్టణం. అయితే ప్రియులారా, మనము పరదేశులము అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేశము పరదేశం అంట, వాసము కూడా అంటే ఉండే స్థలము కూడా తనది కాదు అన్నాడు. చూసారా, మీ మధ్య నేను నివసిస్తున్నాను, ఒక పరదేశిగాను ఒక పరవాసిగా నివసిస్తున్నాను. అంటే ఇప్పుడు దావీదు అనుభవంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను పరదేశిని, నా దేశం ఇది కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ప్రతి మానవుడు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, యోబు గ్రంథం 7వ అధ్యాయములో మనము ఒక యుద్ధ కాలములో ఉన్నట్టున్నాము అన్నాడు. యుద్ధానికి పోయినవాడు ఏం చేస్తాడు? యుద్ధం పోతాడు, యుద్ధం అయిపోతే తిరిగి వస్తాడు. అలాగే పొలములో పనిచేసే పనివారంలాగా ఉన్నాము అన్నాడు. అంటే ఏం చేస్తామంట? పొలానికి పోయి చూడండి, 7వ అధ్యాయం యోబు గ్రంథం 1వ వచనములో, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వాని దినములు ఎలాంటివంట? కూలివాని దినముల వంటివి కావా అన్నాడు. కూలివాని దినాలంటే ఏం చేయాలి? ఉదయం కూలికి వెళ్తే పొలంలోనే ఉంటాడా? సాయంత్రం అక్కడే ఉండడు. సాయంత్రం అయితే ఏం చేయాలి? మళ్ళా కూలి ముగించుకొని ఇంటికి రావాల్సిందే. కాబట్టి మానవ దినాలు కూలి దినాలు. అంటే అక్కడే ఉండటానికి, అక్కడే స్థిరముగా ఉండటానికి వీల్లేదు. అంటే ప్రియులారా, మరి తిరిగి రావాల్సిందే అని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారము అన్నాడు. అదేమైపోతుందంట? శిథిలమైపోతుంది అన్నాడు. అంటే భూమి మీద మీ జీవితం ఎలాంటిదని జ్ఞాపకం చేస్తున్నాడు? ఒక గుడారము లాంటిది. గుడారము అది ఎండకు ఎండుతుంది, వర్షానికి తడుస్తుంది, అది శిథిలమైపోతుంది. ఈ లోకములో మానవ జీవితం అలాంటిదే అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అని దావీదు అనుభవంలో మొట్టమొదటిగా ఆయన చెబుతున్నది ఏమిటండి? పరదేశులము అనే మాట మనం చూస్తున్నాం. మనం ఎంతకాలం ఉన్నా చివరికి మనం అనుకోవాల్సింది ఏమిటి? పరదేశులమే. ఎంతకాలం ఉన్నా అంటే భూమి మీద ఎక్కువ కాలం, లేకపోతే బైబిల్ ప్రకారం ఎక్కువ కాలం 969 సంవత్సరాలు జీవించింది ఎవరు? మెతూషాల జీవించాడు అన్ని సంవత్సరాలు. అయినా మరి అది శాశ్వతముగా ఉండలేదు. అంటే ఈ లోకాన్ని విడిచిపోయాడు. అంటే కారణం ఏమిటి? ఇది అతనికి ఈ లోకం ఏమిటిది? పరదేశమే. ప్రియులారా, ఫ్రాన్స్ దేశములో ఒక స్త్రీ దాదాపు 122 సంవత్సరాల 164 రోజులు బ్రతికిందండి.
నిస్సి అనేటువంటి ఒక ఆమె, నిస్సి కాల్మెంటన్ అనేటువంటి ఒక ఆమె అన్ని రోజులు బ్రతికింది. ప్రపంచం అంత వింతగా చూశారు. అంటే ఈ దినాల్లో 70 లేకపోతే 80 సంవత్సరాలే ఆయుష్, అంతే. అంత వయసు దాకా బ్రతికినప్పుడు ఆమెను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కించారు. కారణం ఏంటంటే, ఇదిగో ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్ దేశంలో ఒక స్త్రీ ఇన్ని సంవత్సరాలు బ్రతికింది అని చెప్పగలిగారు. కానీ చివరికి ఏమైందండి, ఆమె కూడా ఎవరు ఎంతకాలం ఉన్నా వారందరూ కూడా చివరికి దావీదు అనుభవంలోకి రావాల్సిందే. నేను భూమి మీద అన్నాడు. ఎందుకంటే భూమికి ఉన్న లక్షణం ఏమిటంటే ఆకర్షించే లక్షణం ఉంది. భూమి నిన్నేం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఒక వస్తువును 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి తీసుకెళ్ళి కిందకి విసిరేస్తే అది మరలా తిరిగి పైకి వస్తుందా? రాదు. ఏమవుతుంది? అది కింద పడిపోతుంది. కింద పడిపోతుందంటే భూమికి ఏమున్నది? గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఇట్ హ్యాస్ గ్రావిటీ. ఆ గ్రావిటీ వలన ఆకర్షిస్తుంది. అయితే నిన్ను నన్ను కూడా భూమి ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు లోకము ఆకర్షిస్తుంది. అయితే కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు. పైనున్న వాటినే వెతకాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకని? భూ సంబంధమైనవి నిన్నేం చేస్తాయి? ఆకర్షిస్తాయి. నన్ను ఆకర్షించే ఈ లోకము అని పాట పాడుకుంటాం కదా, ఆకర్షిస్తుంది. లోకము నిన్ను ఆకర్షిస్తుంది అనేక రకాలుగా. డబ్బు సంపాదించు, పొలాలు పండించు, అనేక రకాలుగా కావలసిన వాటిని సంపాదించుకో, నువ్వు సుఖంగా ఉండటానికి నీవు కావలసినవన్నీ చేసుకోమని చెప్తుంది. కారణం ఏమిటంటే అది నీకు శాశ్వతము అన్నట్లుగా చేస్తుంది. కానీ ప్రియులారా, అది నీకు శాశ్వతము కాదు. ఏం శాశ్వతం కాదండి? ఈ భూమి శాశ్వతం కాదు. ఎంతకాలం బ్రతికినా 6 అడుగుల గుంట తీయాల్సిందే, గుంటలో పెట్టాల్సిందే, అయిపోయింది అంతే. ఆ తర్వాత మరణమైన తర్వాత స్మరణకు రాని ఓటి కొండ వంటి వాడనయ్యాను అంటాడు. అంటే మనుషులు చచ్చిపోతే ఏమైపోతారు? చచ్చిపోకముందు లేకపోతే చనిపోయిన తర్వాత వారి గురించి ఎన్నో ప్రసంగాలు చేస్తాం. ఏమని? అబ్బా ఎంత మంచివాడని ఎన్నో రకాలుగా ప్రసంగాలు చేస్తాం. కానీ చనిపోయిన తర్వాత ఏమన్నాడు? మరణమైన తర్వాత స్మరణకు రాని ఓటి కొండ. ఇంకా ఎవరు కొండను తీసుకెళ్ళి పక్కన పెడతారు, ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోరు. అలాంటి స్థితి మానవునిది అని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు అనుభవంలో అతడు ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. చూడండి, 29:15 ఏమంటున్నాడండి? 15. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. చూసారా? నో వన్ ఈజ్ పర్మనెంట్. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు లేడంటండి. ఇంకంతే. ఈ భూమి మీద స్థిరంగా ఉన్నవాడు ఒక్కడను లేడు. మరి ఎలా ఉన్నామంట? భూమి మీద మనము నీడలాగా అస్థిరంగా ఉన్నాం. నీడ ఎలా ఉంటుంది? అస్థిరం. కొద్దిసేపు ఒక చోట ఉంటుంది, మరొక చోట మరొక. నీడ మారిపోయినట్లుగా మన జీవితం కూడా అస్థిరమైనదే అని జ్ఞాపకం చేస్తున్నాడు. వీఆర్ లైక్ గెస్ట్స్ అంటున్నాడు. మనము అతిథులం. ఇంటికి వచ్చారు గెస్ట్లో, ఏం చేస్తాం? ఆతిథ్యం ఇస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, ఆహార పదార్థాలు పలహారాలు పెడతాం, తృప్తిగా తింటారు. అయిపోయిన తర్వాత ఒకవేళ ఒకరోజు ఉండండి అంటే ఉంటారు, లేదా 2 రోజులు ఉండండి అంటే ఉంటారు. ఆ తర్వాత వెళ్ళిపోవాల్సిందే. అయితే దావీదు అనుభవంలో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ సన్నిధిని ఎలాగా? మా పితరుల్లాగా. మా పితరులు వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళిపోవాల్సిందే. ఎలాగా? అతిథుల్లాగా వచ్చాము, అతిథుల్లాగానే వెళ్ళిపోవాలి. కాబట్టి ఎవరు కూడా ఈ లోకము శాశ్వతమని బ్యాంకు బ్యాలెన్సులు పెట్టుకోబాకండి. ఎందుకని? బ్యాంకు బ్యాలెన్సులు ఉండాలి. ఎవరికి? పిల్లల చదువుల కోసం, అవసరాల కోసం, తర్వాత పెళ్ళిళ్ళ కోసం కొన్ని అవసరాలు ఉన్నాయి. అంతేగాని దానికి మించి దాని వలన
ప్రయోజనం లేదు. కారణం ఇది అస్థిరం. ఎంత సంపాదించాడో అన్నీ సంపాదించి సొలొమోను ఏమన్నాడండి? సమస్తము వ్యర్థం. ఏం సంపాదించాడు? నారుమళ్ళు, అంతఃపురాలు, పనివారు, గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారం, వస్త్రాలు. అసలు ప్రపంచంలో ఏదైనా కొత్తదొస్తే ఎక్కడ ఉండేదంటే సొలొమోను రాజ్యంలోనే ఉండేదంట. ఏది కావాలన్నా అది ఎంత కావాలనంట, ఎంత డబ్బు, ఎంత వెండి, ఎంత బంగారం, ఎంత ఆహార పదార్థం, ఏమో అన్నీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వ్యర్థమని చెప్తున్నాడు. కాబట్టి మానవ జీవితం వ్యర్థం. మనం పరదేశులం. అయితే పరదేశులంగా ఉన్న మనకి ఈ లోకంలో ఏముంటుందండి? పరదేశులంగా ఉన్నప్పుడు, అబ్రహాము పరదేశులుగా ఉన్నప్పుడు అక్కడ భయంగానే గడిపాడు. ధైర్యంగా ఉండగలిగాడా? ఉండలేదు. భార్యను తీసుకున్నారు వారు, ఫరో అతని సేవకులు. అలాగే ఇస్సాకు కూడా అలాగే పరదేశంలో ఉన్నాడు. ఫిలిస్తీన్ల మధ్య గెరారులో కాపురం ఉన్నాడు. కాపురం ఉన్నప్పుడు భయంగానే గడిపాడు. ఎందుకని? వారు వస్తున్నారు, నీవు మా మధ్య పరదేశంగా ఉండి మాకంటే గొప్పవాడు అవుతావా అని చెప్పేసి ఆయన తవ్వుకున్న బావులు వీళ్ళు ఏం చేశారు? పూర్తి చేశారు. అంటే నెమ్మది లేనటువంటి స్థితిని అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. ఈ లోకములో పరదేశుగా ఉన్న మనం కూడా ఏమనుభవించాలి? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మీరు పరదేశులై ఉన్నంత కాలము, చెప్పండి. అంటే మనం ఈ లోకంలో పరదేశులంగా ఉన్నంత కాలం మనకి ఏముంటుందండి? చెప్పండి. భయమే. ఎవరొచ్చి ఎటు కొడతారో, ఎవరొచ్చి ఏం చేస్తారు? దేవుని పిల్లలం కాబట్టి మనము పరదేశులమే. భయముతో గడపాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ప్రియులారా, ఎఫెసీ సంఘానికి కూడా పౌలు రాస్తూ మునుపు మీరు పరదేశులు అన్నాడండి. అయితే మునుపు పరదేశులు ఉన్నారు, ఇప్పుడు దేవుని పట్టణ రాజ్య వారసులు అన్నాడు. మునుపు పరదేశులము, పరజనులము, ఇప్పుడు దేవుని పట్టణ రాజ్య వారసులం. ఎంత గొప్ప ధన్యత అండి. అయితే దావీదు అనుభవంలో దావీదు మాట్లాడుతున్నటువంటి మాట ఎంత గొప్ప మాట అండి. నేను ఏమంటున్నాండి? భూమి మీద పరదేశినై ఉన్నాను. రెండవది, మనం ముందుకు సాగుదాం. 63వ వచనం ఏమనండి? నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశమును అనుసరించు వారికి నేను చెలికాడను. మొదటిగా నేను అనే అనుభవంలో దావీదు నేను పరదేశిని అన్నాడు. రెండవది నేను అనే అనుభవంలో ఏమన్నాడండి? నేను చెలికాడను. ఐ యామ్ ఏ కంపానియన్ ఆర్ ఐ యామ్ ఏ ఫ్రెండ్. చెలికాడు అంటే ఎవరండి? స్నేహితుడు, మిత్రుడు అని రాయబడింది. ఎవరికి చెలికాడు అంటండి? పైన చెప్పాడు చూడండి, నీ యందు భయభక్తులు గలవారందరికీ. నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ యందు భయభక్తులు గల, ఆయన యందు భయభక్తులు ఎవరైతే ఉన్నారో వారితోటే దావీదు ఏం చేస్తున్నాడు? స్నేహం చేస్తున్నాడు. వారితో స్నేహం చేస్తే ఏమైంది? 74వ వచనం చూడండి. 74వ వచనం. నీ యందు భయభక్తులు గలవారు ఏం చేస్తున్నారంట? నన్ను చూసి సంతోషిస్తున్నారు అన్నాడండి. అవును. 79. నీ యందు భయభక్తులు గలవారందరూ, నీ శాసనములు తెలుసుకున్న వారందరూ నా పక్షమున ఉన్నారు అన్నాడు. చూసారా, దావీదు ఏం చేస్తున్నాడు? అతని అనుభవంలో దేవుని యందు భయభక్తులు నిలిపిన కారణాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది? వారితో స్నేహాన్ని బట్టి సంతోషం, వారితో స్నేహాన్ని బట్టి వారందరూ దావీదు పక్షమున నిలబడ్డారు అని రాయబడింది. ప్రియులారా, వారందరూ నా పక్షాన్ని నిలబడ్డారు. నేను చెలికాడను. ఎవరితో మనం స్నేహం చేస్తున్నాము? దావీదు స్నేహం చేసినది ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ, ఆయన యందు భయభక్తులు నిలిపిన వారితో దావీదు స్నేహం చేస్తున్నాడు. దావీదు రాజుగా ఉన్నాడు.
రాజుగా ఉన్న సందర్భంలో దావీదు ఒక వ్యక్తితో ఎక్కువ స్నేహం చేశాడు. దావీదు ఎక్కువగా దైవ సన్నిధికి వెళ్ళాడు. దావీదు ఎక్కువగా భోజనం కలిసి చేశాడు. 55వ కీర్తనలో మనందరికీ తెలుసు. దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు దావీదు యొక్క కుమారుడు అబ్షలోము రాజ్య పరిపాలన చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అయితే అక్కడ హెబ్రోన్లో నిలబడి వచ్చేవారందరినీ చేయబట్టుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. రాజు న్యాయం చేసే స్థితిలో లేడు. నేనైతే న్యాయం చేస్తాను, నా వైపు తిరగండి అని హెబ్రోన్లో వచ్చి అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఆ సందర్భంలో అతనితో పాటు గోష్ఠి చేసిన, అతనితో పాటు సహవాసం చేసిన, స్నేహం చేసిన చెలికాడైనటువంటి గిలోనీయుడైనటువంటి అహీతోపేలును ఏం చేశాడు? పిలిపించుకున్నాడు. ఎవరో? అబ్షలోము పిలిపించుకుని ఇప్పుడు దావీదుకు వ్యతిరేకముగా కార్యాలు చేయటం కోసం ప్లాన్లు వేస్తున్నాడు. ఆ రోజుల్లో అహీతోపేలు ఆలోచన ఎలా ఉండదంట? ఒకడు దేవుని యొద్ద నుండి కోరిన ఆలోచన మాదిరిగా ఉన్నది. దేవుడు చెప్పిన ఆలోచనలాగే ఉండేది. అలాంటి ఆలోచన కాబట్టి అహీతోపేలును పిలిపించుకున్నాడు. అహీతోపేలు ఒకరోజు దావీదు అలసటగా ఉన్నాడు. అయితే పోయి చంపండి ఆయన్ని అని సలహా చెప్పాడు. అనేక రకాలుగా దావీదు మీద, దావీదుతో పాటే ఉండి, దావీదుతో పాటే తిని, దావీదుతో పాటు సహవాసం చేసి, దావీదుతో పాటు దైవ సన్నిధికి వెళ్ళినవాడు, ఒక మంత్రి, ఒక సహచరుడు, ఒక చెలికాడు, కలిసి సహవాసం చేసిన వాడు ఏం చేస్తున్నాడండి? దావీదుకు అన్యాయం చేస్తున్నాడు. సొంత కుమారుడు దావీదు మీద తిరుగుబడితే, అయ్యా నీ తండ్రి ఎలాంటి వాడు, దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడు కోరుకున్నవాడు, అలాంటి తండ్రి మీద నువ్వు ఇలాంటి కార్యాలు చేస్తావని సలహా చెప్పాల్సింది పోయి అహీతోపేలు చెడ్డ ఆలోచన చేశాడు. ఇదిగో అహీతోపేలు చెప్పిన ఆలోచన జరగకపోవటం చూసి అహీతోపేలు తన ఊరికి పోయి, తన ఇంటికి పోయి ఏం చేసుకున్నాడు? ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. ప్రియులారా, అనేక సార్లు మనతో పాటే ఉంటారు, మనతో పాటే స్నేహం చేస్తారు, మనతో పాటే కలిసి భోజనం చేసిన వారు, మనతో పాటు గోష్ఠి చేసిన, మనతో పాటు కలిసి ప్రార్థన చేసిన వారు, సహవాసం చేసిన మన చెలికారు, మన స్నేహితులు మన మీద ఏం చేస్తారు చెప్పండి? మనకు అనేక సార్లు అన్యాయం చేసేవారుగా ఉన్నారు. పిల్లరా, ఈ అహీతోపేలు దావీదు విషయంలో ఎంతో అన్యాయం చేశాడు. ఒక స్నేహితుడు, ఒక చెలికాడు దావీదుకు అన్యాయం చేశాడు. ప్రియులారా, అందుకనే కీర్తన 41వ కీర్తనలో ఏమని రాశాడండి? 41వ కీర్తన 9వ వచనం, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు ఏం చేశాడండి? ఇప్పుడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను. చూసారా, తన మడిమెను ఎత్తాడంటండి. అహీతోపేలు కుట్ర, అహీతోపేలు కుట్ర చేశాడు. ఎవరి మీద? దావీదు మీద కుట్ర చేశాడండి. 15వ అధ్యాయం 2వ సమూయేలు 31వ వచనంలో దావీదు మీద కుట్ర చేశాను. స్నేహితుడు కుట్ర చేశాడు, చెలికాడు కుట్ర చేశాడు. పిల్లరా, దావీదు ఎంతగానో, అందుకనే ఆ కీర్తన రాసి అతడు నా శత్రువు కాదు ఏమన్నాడండి? 55వ కీర్తనలో అతడు నా శత్రువు కాదు, నన్ను శత్రువు అయితే నేను సహిస్తా, కానీ అతడు నా చెలికాడు. పిల్లారా, నన్ను దూషించేవాడు కూడా కాదు, అలాంటి వాడు ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మారిపోయాడు అని చెప్తున్నాడు. అయితే దావీదు అనుభవంలో నేను చెలికాను అన్నాడు. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు గల వారికి. కింద ఇంకొక మాట అన్నాడు, చూద్దాం చూడండి. ఇంకేమన్నాడు? నీ ఉపదేశము అనుసరించు వారికి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, వారితో మనం స్నేహం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా ఎవరితో స్నేహం చేయాలంటండి? ఆ దైవ ఉపదేశాన్ని అనుసరించాలి. ఉపదేశం వినటం వేరు, అనుసరించటం వేరు. లూకా సువార్త 11:28లో దేవుని వాక్యం విని గైకొనవారు ధన్యులు అన్నాడు. వినటం మాత్రమే కాదు, దాన్ని గైకొనవాలి, ఉపదేశాన్ని అనుసరించాలి.
లోకాన్ని కాదు, డబ్బును కాదు, మనుషులను కాదు, దేన్ని కాదు అనుసరించాల్సింది, దేవతలను కాదు. దేవతలను అనుసరించిన వారు ఉన్నారు, లోకాన్ని అనుసరించిన వారు ఉన్నారు. ఏమన్నాడండి అక్కడ? నీ ఉపదేశమును అనుసరించాడు. సామెతల గ్రంథంలో వ్యర్థమైన వాటిని అనుసరించాడంట. వ్యర్థమైన వాటిని అనుసరిస్తే ఏం జరిగింది? అతనికి పేదరికం వచ్చింది అన్నాడు కదా. వ్యర్థమైన వాటిని అనుసరించి పేదరికంలో పడిపోయాడు. కాని వాటిని అనుసరించి శాపానికి గురయ్యారు అనే మాటలు రాయబడ్డాయి. లోకాన్ని కానీ, బొమ్మలను కానీ, విగ్రహాలను కానీ వాటిని వదిలిపెట్టండి అంటున్నాడు. డబ్బుని అనుసరించొద్దు. బిలాము బోధల్ని అనుసరించేవారు ఉన్నారు అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో. బిలాము బోధలు అంటే ఏమిటి చెప్పండి? రండి మా దగ్గరికి, మీ రోగాలు బాగుపడతాయి, రండి మా దగ్గరికి, మీ గృహాల్లో డబ్బు ఉంటుంది. ఏం బోధలు ఇవి? బిలాము బోధలు. గుండె నొప్పి ఉందా, గుండె మీద చేయి పెట్టుకుంటాడు, అప్పుడే తగ్గిపోయింది అని అంటాడు. అలాంటి బోధలు బిలాము బోధలు. డబ్బు కోసం గలిబిలి చేసే బోధలు, భిన్నమైన బోధలు, కలిపి చెరిపే బోధలు, ఇవే బిలాము బోధలు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, బండెడు బంగారం కావాలో చెప్పు. రాజు చెప్తుంటే రాజు మాట ఆలకించి, అయ్యో దేవుడు నన్ను వద్దన్నాడని చెప్పి, దేవుడు నన్ను శపించొద్దన్నాడని అనకుండా శపించటానికి, ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి వెళ్ళి నష్టపోయాడు. 3వ మాట మనం చూద్దాం, చూడండి ఏమన్నాడు. 83వ వచనం, 119వ కీర్తన. నేను పొగ తగులుచున్న సిద్ధ అన్నాడు ప్రియులారా. ఏ బాటిల్ ఇన్ ద స్మోక్ అన్నాడండి. ఏ బాటిల్ ఇన్ ద స్మోక్ అంటే ఇది ఇంగ్లీష్ బైబిల్లో లెదర్ బాటిల్ అని రాయబడింది. ఒక బాటిల్ లాంటిదంట ఇది, సిద్ధ. ఇది ఎక్కడ ఉందంటే ద్రాక్షారసపు తిత్తి అని రాయబడింది. ద్రాక్షారసపు తిత్తి. ఈ ద్రాక్షారసపు తిత్తిని వేలాడదీశారంట. కింద పొగ పెట్టారంట. ఆ పొగకు ఆ ద్రాక్ష తిత్తి ఏమైపోయిందంటే ముడతలు పడిపోయింది అన్నాడు. ముడతలు పడిపోయింది అంటే ఇది పనికిరానిదైపోయింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రియులారా, దావీదు యొక్క అనుభవంలో అక్కడ స్మోక్ అన్నాడు కదా. పొగ అంటే ఏంటి? స్మోక్. అది తగిలినప్పుడు ఆ తిత్తి అంతా కూడా మరి పొగబారిపోయింది, మసకబారిపోయింది. అంటే ఆయన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఎండిపోయిన చెల్ల పెంకువలైపోయాను అన్నట్లుగా దావీదు యొక్క అనుభవంలో మసకబారినటువంటి స్థితి, శ్రమలు, దుఃఖము, వేదన అతని జీవితంలో అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆ మాటలు చెప్తున్నాడు. ప్రియులారా, అలాంటి జీవితంలో శ్రమల్లో కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. ఏమంటున్నాడు చూడండి, అయినను అన్నాడు. చూడండి కింద ఎంత చక్కని మాట రాశాడు. అయినను నీ కట్టడలు నేను మరచుటలేదు. అవును, 22వ కీర్తన రాస్తున్నప్పుడు నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను అన్నాడు. వీక్నెస్ వచ్చేసింది, బలహీనత వచ్చేసింది. అయితే ప్రియులారా, అయితే అతను ఇప్పుడు ఉపయోగము లేని వ్యక్తిలాగా అయిపోయానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో, బలహీనమైన స్థితిలో దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే అయినను ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, నీ కట్టడలను నేను మరచుటలేదు, నీ కట్టడలు నేను మరచుటలేదు అన్నాడు. ఇలారా, కొన్నిసార్లు మనము చదవలేకపోతున్నాము, ధ్యానం చేయలేకపోతున్నాము, వయసు అయిపోయింది అని మనం కొన్నిసార్లు ఏం చేస్తాం? వదిలేస్తాం. కానీ దావీదు అనుభవంలో హీ బికెమ్స్ యూజ్లెస్, పనికిరాని ఒక పాత్రలాగా, పనికిరాని ఒక తిత్తిలాగా, పడవేయబడిన ఒక తిత్తిలాగా ఉన్నటువంటి స్థితి ఉన్నా కూడా తాను మాట్లాడుతున్న అనుభవం ఏమిటంటే అయినను నేను నీ కట్టడలను మర్చట్లేదు. దేవుని వాక్యాన్ని మర్చిపోలేదండి. దేవుని శాసనాలను, ఆయన ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క న్యాయ విధులను మర్చిపోలేదు. ఆయన ఆజ్ఞలు ఏమున్నాయో వాటిని మర్చిపోలేదు.
పాపము చేయకుండానట్లుగా ఏమన్నాడు? నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాడు, మర్చిపోలేదు, లోపల పెట్టుకున్నాడండి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. పాపం చేస్తున్నప్పుడు నీ హృదయములో అలాంటి మార్పు లేకపోతే అలాంటి కార్యం జరగట్లేదంటే దేవుని వాక్యం నీ హృదయములో తొలగిపోయిందని, దేవుని శాసనాలు తొలగిపోయింది అని. అయ్యో పాపానికి నేను దూరంగా ఉండనటువంటి ఆలోచన లేకుండా మనం పాపం చేస్తున్నామంటే దేవుని శాసనాలు లేవు అని. నీ కట్టడలను నేను మరుచుటలేదు. యూ షుడ్ నాట్ ఫర్గెట్. మర్చిపోయే వరంగా ఉండకూడదు. 4వ అనుభవాన్ని మనం చూద్దాం ప్రియులారా. మరి 94వ వచనం ప్రియులారా, 94వ వచనం ఏమన్నాడండి? అక్కడ నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీవాడనే అన్నాడు ప్రియులారా. నేను దావీదు అనుభవంలో 4వ అనుభవం ఏంటి చెప్పండి? నేను నీవాడనే అన్నాడు. ఎవరు ఆయన వారు? ఎంత చక్కగా చెప్పాడు, నేను నీవాడను అని. మనం ఒక మంత్రి దగ్గరికి పోతే మనం ఏం చెప్పుకుంటాం? నేను ఆ పలానా వ్యక్తికి సంబంధించిన వాడను, పలానా అధికారికి సంబంధించిన వాడు అని చెప్పుకున్నట్లుగా మరి దావీదు దేవునితో చెప్తున్నటువంటి మాట అది. అంటే ఇట్ హ్యాస్ ఎ పర్సనల్ రిలేషన్ బిట్వీన్ డేవిడ్ అండ్ క్రైస్ట్. దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ, నేను లోకములో ఎవరికి సంబంధించిన వాడిని కాదు, నేను నీవాడనే. ఎప్పుడు చూడండి అక్కడ నేను నీ ఉపదేశములను వెతుకుచున్నాను అన్నాడు. ఎవరైతే ఆయన ఉపదేశాలు వెతుకుతారో వారే ఆయన వారు. అంతే. దైవ ఉపదేశాలు, దేవుని లేఖనాలను మనం చదవాలి. చదవకుండా నేను నీవాడిని అని చెబితే ఆయన వారం కాదు. హీఈస్ ప్రైజింగ్ 7 times పర్ వీక్ అన్నాడా? కాదు. ఎప్పుడు? పర్ డే. దినానికి 7 సార్లు దేవుని స్తుతించే అనుభవంలో ఉన్నాడు, ధ్యానించే అనుభవంలో ఉన్నాడు, తలపోసే అనుభవంలో ఉన్నాడు. ఇలాగా ఉంటేనే ఇప్పుడు మనం ఏం చెప్పగలం? ఏం సాక్ష్యం చెప్పగలం? నేను నీవాడను అన్నాడు పిల్లరా. నేను బ్రతికినా ప్రభు కోసమే. అంతే. నేను బ్రతికినా ప్రభు కోసమే, చచ్చిపోయినా ప్రభు కోసమే. ఎంత గొప్ప త్యాగం అండి. నాకు వేరే లోకంతో పని లేదు, ఆ లోక సంబంధమైన మనుషులతో పని లేదు. నేను బ్రతికితే ప్రభు కోసమే బ్రతుకుతా. ఈ సమర్పణ కలిగి ప్రభువారమై ఉన్నాము. అయితే దావీదు అనుభవంలో నేను నీవాడను అన్నాడు. 5వదిగా 107వ వచనం ఏమన్నాడండి? నేను దావీదు అనుభవంలో నేను అనేది నేను మిక్కిలి శ్రమలో ఉన్నాను అన్నాడు. నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. పిల్లారా, దావీదు నీ మాట చొప్పున నన్ను బ్రతికించు అంటున్నాడంటే దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? దావీదు ప్రమాదంలో ఉన్నాడు. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. నీ మాట కావాలి. నేను బ్రతకాలంటే ఏం కావాలి? నీ మాట కావాలి. ఎందుకని? దావీదు మరణపు అంచుల్లో ఉన్నాడు, మరణపు స్థితిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు మరణ స్థితిలో ఉన్నప్పుడు దావీదు పలుకుతున్నటువంటి మాట, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. ఎందుకంటే ఆ పైన చెప్తున్నాడు, నేను శ్రమలో ఉన్నాను. ఏ వ్యక్తి అయితే శ్రమలో ఉన్నాడో ఆ వ్యక్తి చేయవలసిన ప్రార్థన ఇదే. ఎలాంటి శ్రమనైనా సరే, మిక్కిలి శ్రమ, ఘోరమైన శ్రమ, అలాంటి శ్రమల్లో దేవుని వైపు నువ్వు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి. అంతే. ఆ శ్రమల్లో మనుషుల మీదగానో, వైద్యుల మీదనో, డబ్బు మీదనో మనం కొన్నిసార్లు ఆధారపడతాం. ఎందుకని? అవసరాన్ని బట్టి, ఆలస్యాన్ని బట్టి. కొన్నిసార్లు ఆలస్యం అయిందంటే మనం ఏం చేస్తాం? ఆధారపడతాం. కానీ ఎలాంటి శ్రమలోనైనా సరే దావీదు అనుభవం ఏమిటంటే ఏనాడు మనుషుల మీద ఆధారపడలేదు. 141వ వచనం దావీదు అనుభవంలో ఏమిటన్నాడండి? నేను నిరాకరింపబడిన వాడను, నేను అల్పుడను అన్నాడు. ప్రియులారా, ఇక్కడ కూడా దావీదు ఏమన్నాడు? నేను అల్పుడినే, అయినా ఏం చెప్తున్నాడు? నే ఉపదేశాన్ని
నేను మరవట్లేదు అన్నాడు పిల్లారా. అల్పుడు అంటే ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు కదా. తృణీకరింపబడినవాడు అంటే ఏం చేస్తాడు? చిన్న చూపు చూస్తారు. మరి నయమాను ఇంటిలోకి ఒక చిన్నది తేబడింది. ఆమె బానిస పిల్ల, బానిసగా తెచ్చుకున్నారు. పని చేస్తుంది, పరిచారము నయమాను భార్య దగ్గర ఏం చేస్తుంది? పరిచారం చేస్తుంది. పనిపిల్ల ఉన్నది. ఆమె చిన్నదే, కానీ ఏం చేస్తుంది? షోమ్రోన్లోనున్న ప్రవక్త యొద్ద నా యజమానుడు ఉండాలని నేను ఎంతో కోరుకుంటున్నా అన్నది. ఎంత చక్కని మాట మాట్లాడిందండి. నా యజమానుడు ఉండాల్సింది ఇక్కడ కాదు. నా యజమానుని శరీరం అంతా కుష్ఠవ్యాధితో ఉంటే ఇక్కడ ఉండి ప్రయాసపడటం కాదు, ఇక్కడ ఉండి వైద్యులను సంప్రదించడం కాదు అని ఒక చిన్నది ఏం చేసిందండి? సలహా చెప్పింది. ఆమె చిన్నదే, కానీ ఆమె చెప్పిన సలహా ఎంతో గొప్పది. ఇదిగో అతడు వెళ్ళాడు, ఇదిగో ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి అతడు పసిపిల్లవాని దేహములాగా కుష్టునంతా పోగొట్టుకొని రాగలిగాడు. పిల్లరా, కారణం ఏమిటంటే ఒక చిన్నదే అని చిన్న చూపు, పనిపిల్ల అని చిన్న చూపు, బానిస అని చిన్న చూపు, తృణీకరింపబడినటువంటి స్థితి. అనేక సార్లు చిన్నదే అని మనం ఏం చేస్తామంటే తృణీకరిస్తాం. వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చింది ఎవరు? ఒక చిన్న బాలుడే. ఎంతమందికి? 5,000 మందికి ఆహారం పంచగలిగేటువంటి కృప ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఎవరి యొద్ద రొట్టెలు ఉన్నాయా అనగానే అదిగో ఆ చిన్నవాని వద్ద, ఆ చిన్నవాడే. మన కార్యాలు, మన ఆలోచనలు, మనము లోకములో మనము చిన్నవారమే. అపోస్తుడైన పౌలు చిన్నవాడు అని అర్థం, అల్పుడు అని అర్థం. కానీ ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటి గొప్ప సేవ జరిగించాడు. ఆసియా ఖండమంతా సువార్త ప్రకటించాడు. ఆసియాలో సువార్త అయిపోగానే మాసిదోనియా దేశస్థుడు ఒకడొచ్చి మాకు కూడా సువార్త ప్రకటించనగానే యూరప్ ఖండానికి వెళ్ళాడు. యూరప్ ఖండములో రోమా పట్టణం అంతటా, అక్కడ ఫిలిప్పి అంతటా, కొరింథీ అంతటా అనేక ప్రాంతాల్లో తిరిగి ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. అల్పుడు అనబడ్డాడు. ఇదిగో అపోస్తలులందరిలో కంటే నేను అల్పుడినే, చిన్నవాడినే. కానీ చిన్నవారి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియులారా, పేతురు యోహానులు వారు విద్యలేని పామరులే, కానీ వారు ఎవరితో ఉన్నారంటండి? క్రీస్తుతో ఉన్నవారని గుర్తెరిగారు. వారు గొప్ప కార్యాలు చేశారు. జ్ఞానం లేకపోతేమి, చదువు లేకపోతేమి, చేపలు పట్టుకుంటేమి, ఏమైతేమి, ఏం చేస్తున్నారు? గొప్ప సేవ చేస్తున్నారు. యెరూషలేములో నిలబడి ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నారు. యెరూషలేములో 3,000 మంది, 5,000 మంది, 8,000 మంది, 11,000 మంది విస్తరించే సంఖ్యకు చేరుకున్నారంటే ఎవరి ద్వారా? విద్య లేని వారే. కొన్నిసార్లు నీకు జ్ఞానము లేదని తృణీకరించవచ్చాము. అయినా పిల్లరా, ప్రభు అంటున్నాడు, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి. ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తాను. నేను నీ సేవకుడను అన్నాడు. పిల్లారా, దావీదు దేవుని సేవకుడు, దైవ సేవకుడైనటువంటి దావీదును దేవుడు విడిచిపెట్టినవాడు కాదు. నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. బాహుబలం తోడుగా ఉంది, చెయ్యి తోడుగా ఉంది, నేను నిన్ను అభిషేకించాను. పిల్లారా, అయితే ఇలాంటి దావీదును దేవుడు కోరుకున్నాడు. దేనికోసం తెలుసా? సేవ కొరకు, దైవ సేవ చేయటం కోసం దావీదును కోరుకున్నాడు. దావీదును దైవ సేవ కొరకు కోరుకుంటే సేవే చేశాడు, ఇంక వేరేది చేయలేదు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు కదా, పరిచారము చేయించుకుంటకు నేను రాలేదు, కానీ ఏమనండి, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నేను వచ్చాను అన్నాడు. పరిచారం చేయటానికి, సేవ చేయటానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటి? పరిచారం చేయాలని. పిల్లారా, చేయించుకోవటానికి రాలేదు. చేయించుకోవటానికి వస్తే ఆయన కాళ్ళు కడిగేవాడు కాదు.
ఏం చేశాడండి? శిష్యుల పాదాలని కడిగాడు. సేవ 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 అంటే నలిగిపోవటం, సేవ అంటే వంగిపోవటం, సేవ అంటే తగ్గింపు కలిగి ఉండటం. ఆ దైవ సేవ నిజంగా క్రీస్తు ప్రభువారు ఒక సేవకుడుగా ఈ లోకానికి వచ్చి అనేకులను 3.5 సంవత్సరం కాలంలోనే ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని తన వైపు తిప్పుకున్నాడు. ఎంతోమందికి మానసిక రోగులు ఉన్నారు, చాంద్ర రోగులు ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఓచ చేయగలిగిన వారు ఉన్నారు, జ్వరంతో బాధపడిన వారు ఉన్నారు, రకరకాల రోగాలతో బాధపడిన వారు ఉన్నారు. వారందరికీ ఆయన ఏం చేశాడో తెలుసా? సేవ చేశాడు. ప్రియులారా, దావీదు కూడా సేవకుడే. అపోస్తుల కార్యముల గ్రంథం ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. 13వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 13వ అధ్యాయం 36వ వచనం. దేవుని సంకల్పము చొప్పున ఏం చేశాడండి? తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇది మానవ సంకల్పం, దేవుని సంకల్పం ఇదే. ఏమిటంటండి? దేవుని సంకల్పము చొప్పున. దేవుని సంకల్పం ఏమిటో తెలుసా? తన తరము వారికి సేవ చేయాలి. నన్ను ఈ లోకములో ఉంచింది ఎందుకో తెలుసా? సేవ చేయటానికే. అవును, ఆ సేవ ఎలాంటిదైనా, ఏ రూపంలోనైనా నువ్వు సేవ చేయి. అవును, మేలు చేయటం నువ్వు చేతనైనప్పుడు ఏం చేయమన్నాడండి? నువ్వు దాన్ని చెయ్యి అన్నాడు. కాబట్టి నువ్వు సేవ చేయి, ప్రభు సేవ చేయి, ప్రభు పని చేయి. 200 రూపాయలు, 500 రూపాయలు, లేకపోతే బట్టలు, లేకపోతే ఇంటికి పిలిచి ఆహారం పెట్టు, లేకపోతే ఒక కరపత్రిక ఇవ్వు, లేకపోతే సువార్త ప్రకటించు, ఒక పాట పాడు, ఏదో ఒకటి తన తరము వారికి. నువ్వు ఈ లోకములో దేవుడు నిన్నుంచిన పనిని బట్టి దావీదు ఏం చేశాడు? సేవ చేశాడు. అందుకనే దావీదు చెప్తున్న అనుభవం ఏంటంటే, నేను నీ సేవకుడను. దావీదు దైవ సేవ జరిగించాడు. అసలు రాజుగా ఎంత బిజీగా ఉంటాడో అలాంటి బిజీగా ఉన్నప్పుడు దావీదు ఇప్పుడు ఏం చెప్తున్నాడండి? నేను నీ సేవకుడిని. పిల్లారా, మనకు బిజీ ఉండొచ్చు లోకములో, కానీ మన పనులన్నీ పక్కన పెట్టి, దావీదు పనులన్నీ పక్కన పెట్టి దేవుని సేవ చేశాడు. తన తరము వారికి సేవ చేశాడు, తన పితరులతో నిద్రించాడు. ఇది దేవుడిస్తున్న గొప్ప సాక్ష్యం. నీ గురించి కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి.